వైఎస్ఆర్9 న్యూస్ కి స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా పార్టీ తరపున ₹1 కోటి విరాళం ఇచ్చారు. మళ్ళీ నిన్న కూడా ఒక 10 లక్షలు ఇచ్చారు. ప్రజలకు నేరుగా మేమే సహాయం అందిస్తున్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మా దగ్గర మ్యాన్ పవర్ ఉంది. బాధితులకు మేమే పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, కావాల్సిన నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. బొత్స సత్యనారాయణ శాసన మండలి విపక్ష నేత ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరఫున ఆయన కూడా ₹1 కోటి ఇచ్చారు. మళ్ళీ నిన్న మళ్ళీ 10 లక్షలు ఇచ్చారు మాకు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు ఇస్తాం? మేము ప్రజలకి బాధ్యత మేమే పంచుతున్నాం. నేనే మన వాటర్ ప్యాకెట్లు వచ్చి ఫస్ట్ మొదటి రోజున 1,00,000 వాటర్ ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్ళు, మళ్ళీ మన్నాడు వచ్చి ఒక 75,000 మళ్ళీ పాల ప్యాకెట్లు, మళ్ళీ 1,00,000 వాటర్ బాటిళ్ళు, మళ్ళీ రేపు వెళ్తున్నాం. రేపు ఉదయం మళ్ళీ రేపు ఇవాళ రాత్రికి ఉంది. రేపు ఉదయం మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 50,000 కుటుంబాలకు వచ్చి గ్రాసరీస్ ఇస్తున్నాం. మళ్ళీ 50,000 కుటుంబాలకి మళ్ళీ ఆ డబ్బుల్లోనే రేపు కొనిసి మళ్ళీ అన్నీ ఇవన్నీ ₹1,40,00,000 ₹1,50,00,000 వరకు అవుతున్నాయి. ఇవన్నీ పార్టీ ఇస్తుంది. అదంతా సీఎం రిలీఫ్ కిందకి ఇస్తాం. నిజం కదా. మా దగ్గర మ్యాన్ పవర్ లేకపోతే, మెకానిజం లేకపోతే రిలీఫ్కి ఇస్తాం. తప్పు కాదు ఇవ్వడం. ఉంది కదా మెకానిజం ఉన్నప్పుడు ఎందుకు ఇస్తాం? మరి మేము అంటున్నాం కదా, మన 4 లక్షలు డైరెక్ట్గా అతని మెకానిజం ఉండబట్టే కదా ప్రతి దాని పేరు పంచాయతీకి ₹1,00,000 ఇచ్చారు. అంటే అది మెకానిజం ఉండబట్టే కదా. మా మెకానిజం మాకు ఉంది కాబట్టి మేము అలా చేసాం.